అందరికీ నమస్తే. విజ్ఞాన శాస్త్రము అర్థము, స్వభావము, పరిధి, ప్రాముఖ్యతలకు సంబంధించినటువంటి అంశాలను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. దీంట్లో భాగంగా విజ్ఞాన శాస్త్రం అనేది ఏ ఒక్క రోజులోనో అభివృద్ధి చెందినటువంటి అంశంగా మనం పరిగణించడం లేదు. ఇది గత కొన్ని వేల సంవత్సరాలుగా మానవుడు పరిశీలిస్తున్నటువంటి పరిశీలనల ఆధారంగా ప్రోధి చేసుకున్నటువంటి అనుభవాలు, కొన్ని ప్రక్రియలు, వాటి యొక్క ఫలితాలకు సంబంధించినటువంటి ఒక సమాహారంగా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని పరిగణిస్తున్నాం. దీంట్లో భాగంగా గత క్లాసులలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పలు నిర్వచనాలు, దానికి సంబంధించినటువంటి స్వభావం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పరిధి మరియు విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకతల గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఈరోజు మనం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాల మీద మనం పలు ప్రాథమిక భావనల గురించి చూద్దాం. విజ్ఞాన శాస్త్రము ప్రధానంగా ఈ విజ్ఞాన శాస్త్ర ఫలితాలైనటువంటి యథార్థాలు, భావనలు, సిద్ధాంతాలు మరియు వీటన్నిటికీ సంబంధించినటువంటి పరిశీలనను చర్చించేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ ద్రవ్యాత్మకమైనటువంటి నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా నిరంతరం మారేటటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధి చేసేటందుకు కొన్ని ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు, వీటన్నిటినీ సంశ్లేషణాత్మక నిర్మాణంగా మనం ఇక్కడ పరిగణించుకున్నాం. అయితే ద్రవ్యాత్మక నిర్మాణము మరియు సంశ్లేషణాత్మక నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాలన్నీ మనకి ఇక్కడ కూలంకషంగా తెలుస్తాయి. ఇక్కడ ప్రధానంగా ఈ ఏరియా నుంచి మనం క్వశ్చన్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ విజ్ఞాన శాస్త్ర నిర్మాణము ఈ విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతులకు సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి అంశంగా ఇక్కడ వెలుగుతుంది. దీంట్లో భాగంగా జే ష్వాబ్ మరియు ఫినిక్స్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ఇక్కడ విజ్ఞాన శాస్త్ర నిర్మాణానికి సంబంధించి ఒక రెండు నిర్మాణాలను లేదా రెండు విభాగాలను ఇక్కడ మనకు అందించిన విషయాన్ని మనం గమనించాం. అది ఒకటి సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మకమైనటువంటి నిర్మాణాలుగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్రక్రియలు, పద్ధతులు మరియు శాస్త్రీయ సంబంధమైనటువంటి వైఖరులు ప్రధానంగా ఉంటుండగా, ద్రవ్యాత్మకమైనటువంటి నిర్మాణంలో శాస్త్రీయ విజ్ఞానపు ఫలితాలైనటువంటి యథార్థాలు, భావనలు, సిద్ధాంతాలు, సూత్రాలు మరియు నిర్ణయాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే సంశ్లేషణాత్మకమైనటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించిన పిదప శాస్త్రీయ విజ్ఞానం అందించేటటువంటి ఫలితాలు మొత్తం కూడా ఇక్కడ మనకు ద్రవ్యాత్మకమైనటువంటి నిర్మాణంలోని భాగాలుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. దీంట్లో ద్రవ్యాత్మక నిర్మాణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీనిలో విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు ఫలితంగా మనం కనుగొన్నటువంటి యథార్థాలు కానివ్వండి, భావనలు, సాధారణీకరణలు, తర్వాత సిద్ధాంతాలు మరియు ఇతర విజ్ఞాన శాస్త్ర సంబంధమైనటువంటి నియమాలు, ఇవన్నీ కూడా మనకు ద్రవ్యాత్మక నిర్మాణంలో భాగంగా పేర్కొనబడతాయి. క్రింది వానిలో శాస్త్రీయ విజ్ఞానపు ఫలితాలైనటువంటి అంశాలు ఏ విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా వెలుగొందుతున్నాయి అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం ద్రవ్యాత్మక నిర్మాణంలో భాగంగా ఇవన్నీ వెలుగొందుతున్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరీజ్ వేసుకోవాలి. సో ఈ విధంగా వచ్చినటువంటి జ్ఞానం మనకు రెండు రకాలుగా మనకి ఇక్కడ చూడవచ్చు. అందులో ఒకటి సైద్ధాంతిక పరిజ్ఞానము మరియు ఇంకొకటి ప్రయోగాత్మక పరిజ్ఞానంగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అంటే పరిశీలన ద్వారా వచ్చినటువంటి భావనలు లేదా ఊహలకు సంబంధించినటువంటి అంశాలు మనకి ఇక్కడ సైద్ధాంతిక పరిజ్ఞానంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ప్రాయోగిక జ్ఞానం అంటే విజ్ఞాన శాస్త్ర ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలను వివిధ రకాలైనటువంటి ప్రయోగాల ద్వారా వాటిని పరిశీలించి దానికి సంబంధించినటువంటి ప్రాగుక్తీకరణ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఇక్కడ ప్రాయోగిక జ్ఞానంగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఇక్కడ పరిశీలన ద్వారా పొందేటటువంటి జ్ఞానాన్ని మనం ఇక్కడ రెండు రకాలైనటువంటి జ్ఞానాలుగా చెప్పుకుంటాం. ప్రాయోగిక జ్ఞానము మరియు సైద్ధాంతిక జ్ఞానం అనేవి రెండు కూడా మనకి ఇక్కడ పరిశీలన ద్వారానే జరుగుతాయి. అయితే సైద్ధాంతిక జ్ఞానంలో వాటిని మనం ఒక భావనల రూపంలోనే మనం ఉంచుకుంటాం. ప్రాయోగిక జ్ఞానంలో ఈ భావనల రూపంలో ఏర్పడినటువంటి ఈ పరిజ్ఞానాన్ని వివిధ రకాలైనటువంటి ప్రయోగాలు, కృత్యాల ద్వారా మనం పరిశీలించి అవి ఖచ్చితమైనవే మరియు వాస్తవాలు అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం సాధారణీకరిస్తాం. అంటే పరిశీలన ద్వారా పొందినటువంటి ఈ జ్ఞానాన్ని మనం ప్రాయోగిక జ్ఞానం మరియు సిద్ధాంత జ్ఞానాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటే, ప్రాయోగిక జ్ఞానంగా మనం ప్రత్యక్ష పరిశీలన ద్వారా వచ్చినటువంటి వివరాలను మనం ఇక్కడ పొందుపరుస్తాం.
అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పరికరాలను ఉపయోగించి మాపనం చేయడం ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయాలు లేదా పరిశీలనను మనం ఇక్కడ ప్రాయోగిక జ్ఞానంలోనే పొందుపరుస్తాం. తర్వాత ఈ ప్రక్రియల ద్వారా వచ్చినటువంటి ఆ సత్యాలు లేదా వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం ప్రాయోగిక జ్ఞానాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే వెల్లడించినటువంటి ఏదైనా ఒక వాస్తవం అనేది ప్రయోగపూర్వకంగా నిర్ధారించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రయోగాలు జరపడం అనేది అనవసరం. ఉదాహరణకు చూసినట్లయితే సూర్యుడు అనేవాడు నిరంతరం తూర్పున ఉదయిస్తాడు కాబట్టి దీనికి సంబంధించినటువంటి పరిశీలన మనం చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. అంటే ప్రాయోగికంగా ఇక్కడ ఇచ్చినటువంటి అందించబడినటువంటి జ్ఞానానికి సంబంధించి సాధారణ మానవుడు దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు చేయవలసిన అవసరము ఉండదు. ఇక సిద్ధాంత పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే దీంట్లో నిర్వచనాలు, భావనలు, సూత్రాలు, పరికల్పనలు, సిద్ధాంతాలు మరియు నియమాలకు సంబంధించినటువంటి సమాహారంగా మనం ఇక్కడ సిద్ధాంత పరిజ్ఞానాన్ని చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మళ్ళీ పరిశీలన ద్వారానే దీనికి సంబంధించినటువంటి జ్ఞానాలు పొందుతాం. అయితే ఈ సిద్ధాంత పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలను వివిధ రకాలైనటువంటి ప్రయోగాల ద్వారా వాటిని పరిశీలించిన మీదట అది ప్రాయోగిక జ్ఞానంగా రూపొందుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ నిర్వచనాలు, భావనలు, సూత్రాలు, పరికల్పనలు, సిద్ధాంతాలు, నియమాలు వాస్తవానికి విజ్ఞాన శాస్త్రంలో మనకు అంతు లేకుండా అందుబాటులో ఉండేటటువంటి సమస్త సమాచారం మనకు ఈ రూపంలోనే ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి పలు అంశాలను కూలంకషంగా మనం ఇక్కడ గుర్తుంచుకుందాం. అయితే క్రింది వానిలో సిద్ధాంత పరిజ్ఞానానికి సంబంధించని అంశం ఏది లేదా సిద్ధాంత పరిజ్ఞానానికి సంబంధించిన అంశం ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నలు ఎదుర్కోవచ్చు. అదేవిధంగా ప్రాయోగిక జ్ఞానానికి సంబంధించిన అంశం ఏది లేదా ప్రాయోగిక జ్ఞానానికి సంబంధించిన అంశం ఏది అనేటటువంటి ఓరియంటేషన్లు ఇక్కడ మనం ప్రశ్నలు ఎదుర్కోవచ్చు. దీంట్లో ప్రధానంగా ప్రాయోగిక జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే దీనిలో పరిశీలనలు, పరికరాల వివరణలు, యథార్థాలు లేదా వాస్తవాలు అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనిస్తాం. దీంట్లో ప్రాయోగిక జ్ఞానంలో మొదటి స్థాయిలో మనం అంతకుముందు ఉంచుకున్నటువంటి పూర్వజ్ఞానం అనేది మనకి ఇక్కడ మొదటి స్థాయిలో ఉంటుంది. ఇక్కడ ఈ మొదటి స్థాయిలో ఉండేటటువంటి ఈ జ్ఞానము అనేటటువంటి అంశంలో ఈ ఉన్నటువంటి స్థాయిలో శాస్త్రజ్ఞులు పరిశీలన ద్వారా వివరాలను సంగ్రహించి దాన్ని మొత్తం కూలంకషంగా క్రోడీకరించి వచ్చినటువంటి యథార్థాలను ప్రాయోగిక పరిజ్ఞానం ఆధారంగా తెలియజేసేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత ప్రత్యక్ష పరిశీలనకు సంబంధించినటువంటి వివరణలన్నీ కూడా మనకి ఇక్కడ ప్రయోగ పరిశీలన ద్వారా అందించేటటువంటి జ్ఞానంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ప్రయోగాత్మక పరిశీలన వల్ల జరిగేటటువంటి జ్ఞానం ఏదైనా సరే అది కూలంకషంగా అందించబడి ఉంటుంది. అంటే దీనికి సంబంధించినటువంటి అనుమానాలు ఏవి కూడా లేకుండా దీనికి సంబంధించినటువంటి అంశం మొత్తం కూడా సమగ్రంగా కూలంకషంగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా వివిధ పరికరాలకు సంబంధించినటువంటి అంశాలతోటి కనుక మనం చూసినట్లయితే టెలిస్కోపులు, మైక్రోస్కోపులు, యాంప్లిఫైయర్లు వంటి సున్నితమైనటువంటి పరికరాల ద్వారా వచ్చేటటువంటి జ్ఞానం మనకు ఇంకా ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి సమాచారం పూర్తి కూలంకషంగా ఉంటుంది కాబట్టి దీని పరికరాలకు సంబంధించినటువంటి ఈ పరిశీలన ద్వారా వచ్చేటటువంటి జ్ఞానాన్ని కూడా మనం ఇక్కడ ప్రాయోగిక జ్ఞానంగానే చెప్పుకుంటాం. తర్వాత సిద్ధాంత పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం చూస్తే ప్రాయోగిక జ్ఞానం పొందినటువంటి శాస్త్రవేత్తలు ఇక్కడ వారికి ఉన్నటువంటి అంచనాలతోటి లేదా జరుగుతున్న దృగ్విషయాల మీద ఉన్నటువంటి అంచనాలు లేదా ఊహల ఆధారంగా కొన్ని సూత్రాలు మరియు సిద్ధాంతాలను ప్రతిపాదిస్తారు. ఇక్కడ ఈ రకమైనటువంటి దృగ్విషయాలకు సంబంధించినటువంటి కారణ ఫలిత సంబంధమైనటువంటి సూత్రాలను మాత్రమే ఇక్కడ వాళ్ళు వివరించడం జరుగుతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి అంశాలను వీరు పరిశీలిస్తారు. ఒకవేళ వారు చెప్పినటువంటి కారణం కనుక సహేతుకము మరియు సబబు కానట్లయితే మరి ఒక కారణానికి సంబంధించినటువంటి పరిశీలనలు ఊహలు చేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ రకంగా పొందినటువంటి జ్ఞానాన్ని మనం ఇక్కడ సిద్ధాంత పరిజ్ఞానంగా మనం చెప్పుకుంటున్నాం. ఇది ప్రాయోగిక జ్ఞానం ద్వారా పొందినటువంటి శాస్త్రజ్ఞులు ఇక్కడ సూత్రాలు మరియు సిద్ధాంతాలను ప్రతిపాదించేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత ఒక భౌతిక వస్తువు లేదా యథార్థమైనటువంటి ఒక సంఘటనను గురించి వివరించే దాన్నే మనం ఇక్కడ యథార్థంగా చెప్పుకుంటాం. ఏదైనా వస్తువును వివరించేటటువంటి క్రమంలో దాని గురించి చెప్పేటటువంటి ప్రతి అంశము కూడా ఇక్కడ యథార్థంగా పరిగణించబడుతుంది. ఇక్కడ జేబీ కొనాంట్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రకారము యథార్థానికి 2 లక్షణాలు ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. దీంట్లో యథార్థం అనేది
ప్రత్యేకంగా దగినదిగా ఉండాలి. అదేవిధంగా ఎన్నిసార్లు అయినా ప్రదర్శించగలిగేటట్లుగా ఉండాలి. అదేవిధంగా ఎప్పుడైనా ప్రదర్శించగలిగేటట్లుగా ఉంటే దాన్ని యథార్థంగా పరిగణించాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ జేబీ కొనాంట్ మనకి ఇక్కడ అందించినటువంటి దానిగా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఉదాహరణ కనుక మనం గమనించినట్లయితే 760 మిల్లీమీటర్ల పాదరస పీడనం వద్ద లేదా సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర మరుగుతుంది అనేటటువంటి అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే దీన్ని మనం ఒక యథార్థంగా తీసుకోవచ్చు. దీన్ని ఆ సాధారణ వాతావరణ పీడనం వద్ద ఎన్నిసార్లు మనం మరగబెట్టినా కూడా నీటి యొక్క మరిగే ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మరొక యథార్థాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎర్ర లిట్మస్గా మారుస్తాయి అనేటటువంటి అంశాన్ని మనం గమనిస్తే ఏ రకమైనటువంటి ఆమ్లం తీసుకున్నా దాంట్లో ఉంచినటువంటి నీలి లిట్మస్ కాగితం అనేది ఎర్ర లిట్మస్గా మారుతుంది. కాబట్టి దీన్ని ఎన్నిసార్లు మనం పరిశీలించినా ఈ అంశం మనకు యథార్థంగానే మనకి ఇక్కడ పరిగణించాల్సినటువంటి అంశంగా మనం చూడవచ్చు. అదేవిధంగా వేడి చేసినప్పుడు రాగి వంటి లోహాలు వ్యాకోచిస్తాయి అనేటటువంటి అంశాన్ని కనుక మనం గమనిస్తే ఎన్నిసార్లు వీటిని వేడి చేసినా కూడా అవి వాటిలోని వ్యాకోచాన్ని మనం పరిశీలిస్తాం. కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం ఇక్కడ యథార్థానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. అయితే యథార్థం అనేది పరమ సత్యం అనేటటువంటి అంశంలో కనుక చూసినట్లయితే యథార్థం అనేది పరమ సత్యం కాదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరీజ్ వేసుకోవచ్చు. అంటే ఆయా వాతావరణ పరిస్థితులు ఆయా పరిస్థితుల ఆధారంగా ఈ యథార్థం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కాబట్టి ఇది ఫైనల్ ట్రూత్గా దీన్ని మనం పరిగణించలేము. శాస్త్ర నిర్మాణంలో ఈ యథార్థాలు అనేవి పునాది ఇటుకలుగా ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఒకవేళ ప్రశ్నని ఇక్కడ కనుక మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే శాస్త్ర నిర్మాణంలో పునాది ఇటుకలుగా పరిగణించబడేవి క్రింది వానిలో గుర్తించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. దీనికి ఆన్సర్గా మనం ఇక్కడ యథార్థాల గురించి చెప్పుకుంటాం. అంటే మనం చేసినటువంటి పరిశీలన ద్వారా వచ్చినటువంటి యథార్థాలను ఆధారంగా చేసుకొని శాస్త్ర నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి దీన్ని శాస్త్ర నిర్మాణంలో యథార్థాలు అనేవి పునాది ఇటుకలుగా ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాన్ని చూడవచ్చు. శాస్త్రీయ అన్వేషణకు సంబంధించినటువంటి పలు శాస్త్రవేత్తల యొక్క పరిశీలన కనుక మనం గమనించినట్లయితే శాస్త్రీయ అన్వేషణలో యథార్థాల యొక్క ప్రాముఖ్యతను ఇవాన్ పావ్లో వెలుబుచ్చినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. దీంట్లో మరికొన్ని ఉదాహరణలు కనుక మనం గమనించినట్లయితే పక్షి రెక్కలు ఎంత పటిష్టంగా ఉన్నా కూడా గాలి వాలు అనేది దానికి అనుకూలంగా లేకపోతే అది సరిగా ఎగరనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. దాని యొక్క రెక్కలలో ఎంత బలం ఉన్నా కూడా దాని యొక్క బలం కేవలం ఎగరడానికి కాకుండా గాలి యొక్క ప్రభావాన్ని నిరోధించడానికే సరిపోతుంది. కాబట్టి అది గాలిలో ఎదురువాలులో ప్రయాణించలేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ యథార్థాలు అనేవి శాస్త్రీయ ఆధారమైనటువంటి పురోగతికి ఆధారమైన గాలి లాంటి వాటిగా మనం ఇక్కడ చూసుకుంటాం. అంటే యథార్థాలు ఎల్లప్పుడూ కూడా ఒక శాస్త్ర నిర్మాణానికి పునాది ఇటుకలుగా ఉపయోగపడతాయి. కానీ దానినే బేరీజ్ వేసుకొని ఒక పరమ సత్యాన్ని మనం ఇక్కడ ప్రతిపాదించలేము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. మరొక అంశాన్ని కనుక మనం చూసినట్లయితే సాధారణీకరణము లేదా దీన్నే జనరలైజేషన్ అనేటటువంటి టర్మ్తో చూస్తాము. ఇక్కడ సామాన్యీకరణ లేదా జనరలైజేషన్ అనేది పదార్థాల మీద ఆధారపడి ఉండేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ పరిశీలన దోషాల పరిధులకు లోబడి పలు వస్తువులను పరిశీలించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి సాధారణీకరణ మనం ఇక్కడ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ లోహాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం చూసినట్లయితే లోహాలు వేడికి వ్యాకోచిస్తాయి అనేటటువంటి ఈ యథార్థాన్ని రుజువు చేయడానికి కాను మనం రకరకాలైనటువంటి పదార్థాల మీద ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి వస్తుంది. తీసుకున్నటువంటి ప్రతి లోహము కూడా వేడి చేసినప్పుడు వ్యాకోచించిన సందర్భంలో మాత్రమే దీని ఒక యథార్థంగా వేడి చేస్తే వస్తువులు వ్యాకోచిస్తాయి అనేటటువంటి ఒక జనరలైజేషన్కి మనం తీసుకొని రాగలుగుతాం. ఏ ఒక్క లోహం కూడా ఈ యొక్క ధర్మంతో విభేదించినట్లయితే దాన్ని పూర్తి స్థాయిలో వేడి చేస్తే లోహాలు వ్యాకోచిస్తాయి అనేటటువంటి సాధారణీకరణకు మనం రాలేము. కాబట్టి పదార్థాల మీద ఆధారపడి ఉండేటటువంటి ఒక అంశంగా ఇక్కడ మనం సామాన్యీకరణ గురించి చూస్తాము. అదేవిధంగా విద్యుత్తును తమ గుండా ప్రవహింపచేసేటటువంటి పదార్థాలన్నింటినీ కూడా విద్యుత్ వాహకాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాము. ఇక్కడ ఎలక్ట్రిక్ కండక్టర్స్గా అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అంటే కొన్ని వస్తువులు అనేవి విద్యుత్తును ప్రవహింపచేసినప్పుడు వాటి గుండా విద్యుత్తును ప్రవహింపచేయలేవు. కాబట్టి ఇక్కడ పదార్థాలన్నింటినీ మనం విద్యుత్ వాహకాలుగా పరిగణించలేము. ఇక్కడ విద్యుత్ వాహకాలు అనేటటువంటి ఒక సాధారణీకరణను కనుక మనం తీసుకోవాల్సి వస్తే అన్ని రకాలైనటువంటి పదార్థాలు
విద్యుత్తును తమ గుండా ప్రసరింపజేసినప్పుడు మాత్రమే పదార్థాలన్నీ విద్యుత్ వాహకాలుగా ప్రవర్తిస్తాయనేటటువంటి ఒక సాధారణీకరణ మనం అందించాల్సి వస్తుంది. సో ఈ ధర్మం ఆధారంగా మనం విద్యుత్ ప్రవాహం ఆధారంగా వస్తువులు 3 రకాలని చెప్పుకున్నాం. వాహకాలు, బంధకాలు మరియు అర్ధవాహకాలు అనేటటువంటి అంశాలతో ఇక్కడ మనం చూసినాం. ఇన్ కేసు ఈ 3 ధర్మాలు కాకుండా వేరే ధర్మాన్ని కనుక ప్రదర్శించినట్లయితే అప్పుడు 4వ ధర్మంగా కూడా మనం అక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అన్ని పదార్థాలు విద్యుత్ వాహకాలు కావు అనేటటువంటి ఒక సాధారణీకరణకు మనం చేరుకోవచ్చు. లేదా పదార్థాలను మనం 3 రకాలుగా వర్గీకరిస్తున్నాం. అవి వాహకాలు, బంధకాలు మరియు అర్ధవాహకాలు అనేటటువంటి ఒక సాధారణీకరణకు మనం రావచ్చు. విద్యుత్ ప్రవాహం ఆధారంగా వస్తువుల యొక్క లేదా పదార్థాల యొక్క వర్గీకరణకు సంబంధించి. మరొక అంశాన్ని కనుక మనం చూసినట్లయితే భావనలకు సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. కొన్ని వాస్తవాల పరంపర ఒకదానితో ఒకటి సరిపోతే దాన్ని ఇక్కడ భావనగా మనం చెప్పుకుంటాం. ఆల్రెడీ మనకు తెలిసినటువంటి వాస్తవాలు ఒకదానితో ఒకటి సరిపోయినటువంటి క్రమంలో దాన్ని ఇక్కడ ఒక భావనగా చెప్పుకుంటాం. భావన అనేది యథార్థాల యొక్క సమూహాన్ని ఏర్పరుస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ భావన అనేది ఒక ప్రయోజనాత్మకమైన ఊహించగలిగినటువంటి ఒక ప్రవచనంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. వైజ్ఞానిక భావనలు అన్నవి యూనివర్సలైజేషన్ సాధించినప్పటికీ కూడా ఇవి శాశ్వతంగా ఉండవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వైజ్ఞానిక భావనలు సార్వత్రికంగా ఉంటాయి కానీ శాశ్వతంగా ఉండవు అనేటటువంటి అంశంలో ఇక్కడ మనం వైజ్ఞానిక భావనల గురించి చెప్పుకుంటాం. విజ్ఞాన శాస్త్ర మౌలిక భావనలు అనేవి కాలక్రమంలో మార్పు చెందుతుంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఏ విధంగా విజ్ఞాన శాస్త్రంలో నిరంతరం మార్పు అనేది ప్రతిఫలిస్తూ ఉంటుందని చెప్పుకున్నామో మౌలిక భావనలో కూడా కాలగమనంలో మార్పులు చెందుతూ ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఎగ్జాంపుల్ గమనించినట్లయితే కంపనాల ద్వారా ధ్వని పుడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకున్నాం. ఇది ఒక వైజ్ఞానిక భావనగా మనం ఇక్కడ చెప్తాం. అయితే వస్తువులన్నింటిలో కంపనాలు ఏర్పడుతున్నాయా లేదా అనేది మనం ఇక్కడ పూర్తి స్థాయిలో వివరించలేము. కానీ ధ్వని ప్రయాణించాలి అంటే వస్తువు ఖచ్చితంగా కంపనం చెందాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఒక వైజ్ఞానికపరమైనటువంటి భావనగా చెప్పుకుంటాం. అదేవిధంగా ధ్వని ప్రయాణించడానికి యానకం అవసరము అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం వైజ్ఞానిక భావనగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. తర్వాత ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపమని, ఇది ఉష్ణశక్తిని ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి మోసుకొని పోగలిగేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ వైజ్ఞానికపరమైనటువంటి భావనగానే మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ భావన అనే దాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ప్రత్యేక యథార్థం కాదు అనేటటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇక్కడ యథార్థాల సమూహం అనేది ఒకే వస్తువుకు సంబంధించినటువంటి దృగ్విషయంగా కాక పలు వాస్తవాల యొక్క సమాహారంగా మనం ఇక్కడ లేదా సముదాయంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. యథార్థాల యొక్క సమూహము ఒకే వస్తువుకు సంబంధించినటువంటి దృగ్విషయంగా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోలేము. తర్వాత ప్రాక్కల్పన లేదా పరికల్పనకు సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తే ఇక్కడ ప్రాక్కల్పన అనేది వాస్తవాలను పరిగణించుకోవడానికి గాను ప్రాతిపదికగా తీసుకున్నటువంటి ఒక ఊహ ప్రకృతిలో మనం చూసేటటువంటి సంఘటనలు లేదా దృగ్విషయాలు అలా ఎందుకు జరుగుతున్నాయి అనేటటువంటి ఒక తర్కబద్ధమైనటువంటి ఆలోచనల ద్వారా ఇక్కడ మనకు వచ్చేటటువంటి ఊహలనే మనం పరికల్పనలుగా చెప్పుకుంటాం. అంటే ప్రకృతిలో సంభవించేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేటటువంటి కోణంలో ఈ విధంగానే ఎందుకు జరుగుతుంది అనేటటువంటి పరిశీలన ఆధారంగా మనకు వచ్చేటటువంటి ఊహలని మనం ఇక్కడ పరికల్పనలుగా చెప్పుకుంటాం. ఈ పరికల్పనలకు సంబంధించి తదుపరి పరిశీలన మొత్తం కూడా ఆ యొక్క ఊహను కనుక ధృవపరిస్తే అది మనకి ఇక్కడ ఒక యథార్థంగా లేదా వాస్తవంగా రూపొందుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరీజు వేసుకోవచ్చు. గత కాలంలో లేదా సాంప్రదాయకంగా లేదా ప్రాచీన కాలంలో ఈ మెరుపులకు సంబంధించినటువంటి ఉరుములకు సంబంధించినటువంటి మరియు పిడుగులకు సంబంధించినటువంటి అంశాలకు ఆధునిక భౌతిక శాస్త్రం అందించినటువంటి ఈ యథార్థాలకు సంబంధించి మౌలికమైనటువంటి వ్యత్యాసం చాలా ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించుకోవచ్చు. కాబట్టి ఏదైనా ఒక దృగ్విషయం ఎందుకు జరుగుతుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం చేసేటటువంటి పరిశీలనలకు సమాధానంగా మనం అందుకునేటటువంటి లేదా అందించేటటువంటి ఊహలని మనం ఇక్కడ పరికల్పనలుగా చెప్పుకుంటాం. తర్వాత పరిశీలించినటువంటి ఈ దృగ్విషయాల వివరణకు మూలాధారమైనటువంటి ఊహ అయితే ఆ ఊహ వ్యక్తికి గల సంబంధిత విషయ పరిజ్ఞానం మరియు సాక్ష్యాలు మొదలగు వాటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇది ఇక్కడ ఈ విషయాల మీద ఈ సమాచారం అనేది వ్యక్తి యొక్క పూర్వ పరిజ్ఞానం మీద మరియు ఆయన యొక్క విషయ పరిజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకే అంశానికి సంబంధించి వేర్వేరు రకాలైనటువంటి వ్యక్తులు వేర్వేరు రకాలైనటువంటి పరిశీలనలు లేదా వ్యాఖ్యానాలు అందించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు.
అంటే ఒకే రకమైనటువంటి శాస్త్రీయ విజ్ఞానాన్ని వేరువేరు వ్యక్తులు వేరువేరు రకాలుగా మనం ఇక్కడ పరిశీలించేటటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇక్కడ ఉదయించేటటువంటి సూర్యుని కనుక పరిశీలించినట్లయితే సాధారణ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆ సూర్యుని యొక్క ఉదయించేటటువంటి సూర్యుని యొక్క రంగును మరియు అక్కడ వచ్చేటటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవించగలుగుతాడు. ఒకవేళ శాస్త్రీయ విజ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తి కనుక చూసినట్లయితే ఇక్కడ తూర్పును ఉదయించే క్రమంలో సూర్యుని యొక్క పరిమాణం పెద్దగా ఉంది కాబట్టి ఇది పెద్దగా ఎందుకు ఉంటుంది అనేటటువంటి ఆలోచన చేస్తాడు. అదేవిధంగా మధ్యాహ్నం సమయానికి సంబంధించినటువంటి సూర్యుని యొక్క రంగుకు ఉదయించేటటువంటి మరియు అస్తమించేటటువంటి సూర్యుని యొక్క రంగుకు ఎందుకు ఈ భేదాలు వస్తున్నాయి అనేటటువంటి అంశంలో శాస్త్రీయ విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి పరిశీలన చేస్తాడు. అదే శాస్త్రవేత్తకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కనుగొనేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి ప్రయోగాలు మొత్తం చేసి అక్కడ సూర్యుని యొక్క రంగులలో ఉండేటటువంటి భేదాలు, పరిమాణంలో ఉండేటటువంటి భేదాలకు సంబంధించినటువంటి అంశాలు మొత్తాన్ని కూడా కూలంకషంగా వివరిస్తారు. కాబట్టి ఇక్కడ విషయ పరిజ్ఞానం అనేది ఒక అంశం మీద వ్యక్తుల యొక్క పూర్వ పరిజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా పరికల్పన అనేది విజ్ఞానరహితమైన మరియు ఆధారరహితమైనటువంటి ఊహలు అనేవి పరికల్పనలుగా మనకి ఇక్కడ పనికిరావు. విషయ పరిజ్ఞానము మరియు విజ్ఞానం ఉన్నప్పుడు వాటికి ఒక మూలాధారం ఉన్నప్పుడు మాత్రమే ఆయా ఊహలను మనం ఇక్కడ పరికల్పనలుగా చేసుకుంటాం. అంత మాత్రం చేత మనకు వచ్చేటటువంటి ఊహలన్నింటినీ మనం ఇక్కడ పరికల్పనలుగా పరిగణించము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రాకల్పనకు సంబంధించి లేదా పరికల్పనకు సంబంధించినటువంటి లక్షణాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ పరికల్పనలు అనేవి వాస్తవంగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సత్యదూరమైనటువంటి ఊహలు, ఆధారరహితమైనటువంటి ఊహలు మనం ఇక్కడ పరికల్పనలుగా పరిగణించలేం. తర్వాత ఇవి ప్రకృతి సిద్ధమైనటువంటి నియమాలకు వ్యతిరేకంగా ఉండకూడదు, వాటికి పూర్తి అనుకూలంగా ఉండేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించాలి. తర్వాత తార్కికబద్ధమైనటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఉండేటటువంటి అంశాలని మనం ఇక్కడ ప్రాకల్పనలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ సాధారణంగా పరిశీలించినటువంటి యథార్థాలను బట్టి ఈ ప్రాకల్పనలు లేదా పరికల్పనలు అనేవి ఆమోదకరంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఇవి ఉండకూడదు. తర్వాత ప్రాకల్పనల యొక్క మరొక లక్షణంగా పరీక్షించదలిచినదిగా ఉండాలి. పరీక్షించదలచలేనటువంటి అంశాలు మనం ఇక్కడ పరికల్పనలుగా పరిగణించలేము. తర్వాత ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ నిరూపించడానికి వీలైనటువంటి ఊహలను మాత్రమే ఇక్కడ పరికల్పనలుగా పరిగణించుకుంటాం. కాబట్టి ఇక్కడ పరికల్పనలకు సంబంధించి క్రింది వానిలో లక్షణం అయినదేది లేదా కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి పరికల్పనల యొక్క లక్షణాలకు సంబంధించినటువంటి అంశాలు మనం క్షుణ్ణంగా నేర్చుకోవాల్సిందే. మరొక అంశాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రాకల్పనలకు సంబంధించినటువంటి విధులు ఏ విధంగా ఉంటాయనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ సమాచారాన్ని చూడాల్సి ఉంటుంది. ఇది ప్రాకల్పన యొక్క విధులను కనుక మనం గమనిస్తే ఇది పరిశోధనకు సంబంధించినటువంటి దిశను సూచిస్తుందని, ఇక్కడ పరిశోధన ఏ రకమైనటువంటి ఓరియంటేషన్లో మనం ముందుకు తీసుకుపోవాలనే ఓరియంటేషన్లో మనకు పరికల్పన అనేది ఒక దారిని చూపించేటటువంటి దిక్సూచిగా పనిచేస్తుంది. తర్వాత దైనందిన జీవితంలో ఎదురయ్యేటటువంటి వివిధ సమస్యలకు వాటి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఇక్కడ ప్రాకల్పన తోడ్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా నిరూపించడానికి అవసరమైనటువంటి పద్ధతిని సూచించేటటువంటి క్రమంలోనూ ఇక్కడ ప్రాకల్పన యొక్క విధి ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ప్రాకల్పన యొక్క విధి అయినదేది లేదా కానిదేది, లేకపోతే ప్రాకల్పన యొక్క లక్షణం అయినదేది లేదా లక్షణం కానిదేది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత ఒక ప్రాకల్పన అనేది కొత్త పరిశీలనలకు మరియు నూతన ప్రయోగాలకు దారితీసేటటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ప్రాకల్పన యొక్క మరొక ముఖ్యమైన విధిగా మనం పరిగణిస్తాం. తర్వాత సంబంధితమైనటువంటి విషయాలను ప్రాకల్పనను నిర్వచించుకునేటటువంటి క్రమంలో సంబంధితమైనటువంటి విషయాలను వివరించేటటువంటి ఒక అంశంగా ప్రాకల్పన యొక్క విధులను గురించి చెప్పుకుంటాం. అదేవిధంగా సిద్ధాంతాల అభివృద్ధికి నియమాల యొక్క ఆవిష్కరణకు తోడ్పడేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ ప్రాకల్పన యొక్క విధుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏదైనా సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయాలన్నా, తర్వాత భౌతిక శాస్త్రం లేదా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి నియమాలను మనం ఆవిష్కరించాలన్నా సరి అయినటువంటి పరికల్పనలు చేసుకొని దానికి సంబంధించినటువంటి నిర్ధారణ జరిపిన తర్వాత ఆయా సిద్ధాంతాలు అభివృద్ధి పరచబడతాయి మరియు నియమాలు ఆవిష్కరించబడతాయి అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవాలి. తర్వాత ప్రాకల్పనలకు సంబంధించినటువంటి పలు రకాలను కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే దీంట్లో ప్రధానంగా మొట్టమొదటి దానిగా నల్ ప్రకల్పనగా చెప్పుకుంటాం మనం.
అంటే ఏదైనా రెండు విషయాల మధ్య ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేటటువంటి క్రమంలో ఉండేటటువంటి ప్రాక్కల్పనను మనం ఇక్కడ నల్ ప్రాక్కల్పనగా చెప్పుకుంటాం. రసాయన చర్య వేగానికి ఉష్ణోగ్రతకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడాన్ని మనం ఇక్కడ నల్ ప్రాకల్పనగా చెప్పుకుంటాం. మరొక ప్రాకల్పనకు సంబంధించిన అంశాలు చూస్తే ప్రకటనాత్మక ప్రాకల్పన అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఏవైనా రెండు భౌతిక దృగ్విషయాల మధ్య సంబంధం ఒక ప్రకటనగా చెప్పేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రకటనాత్మక ప్రాకల్పనగా చెప్పుకుంటాం. అంటే కొన్ని సందర్భాల్లో చర్య వేగాన్ని ఉష్ణోగ్రత కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇక్కడ చర్య వేగాన్ని ఉష్ణోగ్రత ప్రభావితం చేస్తుంది అనే అంశంలో చర్యా వేగానికి మరియు ఉష్ణోగ్రతకు మధ్య ఉండేటటువంటి సంబంధాలను వివరిస్తున్నాం కాబట్టి దీన్ని మనం ప్రకటనాత్మక ప్రాకల్పనగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. మరొక ప్రాకల్పన రకాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రాగుక్తి ప్రకల్పనగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే ఏదైనా ఒక అంశం జరగబోతున్నప్పుడు ఆ జరగబోయేటటువంటి అంశాన్ని ఊహించి చేసేటటువంటి ఒక ప్రాకల్పనగా మనం ప్రాగుక్తి ప్రాకల్పనగా చెప్పుకుంటాం. నీటిని ఏ ఉష్ణోగ్రత వద్దనైనా మరిగించవచ్చా అనే ఓరియంటేషన్లో కనుక ఒక అంశాన్ని ఊహించమని చెప్పమన్నప్పుడు ఇక్కడ విద్యార్థులు దానికి సంబంధించి అక్కడ ఉష్ణోగ్రతను అంటే నీటిని వేడి చేసేటటువంటి ఉష్ణోగ్రత యొక్క ఆ వేడి చేసే సమయాన్ని బట్టి వాళ్ళు ఒక అంచనాకు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఈ క్రమంలో వచ్చేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఊహాత్మకమైనటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే మన చుట్టూ భౌతిక ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, దీనికి జరగడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి అని తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞులు చేసేటటువంటి ప్రయత్నాల ఫలితాలని మనం ఇక్కడ సిద్ధాంతాలుగా చెప్తాం. అంటే భౌతిక ప్రపంచంలోని దృగ్విషయాలు జరిగే క్రమంలో వాటికి సంబంధించినటువంటి కూలంకషమైనటువంటి వివరణల యొక్క ఫలితాలని మనం ఇక్కడ సిద్ధాంతాలుగా పరిగణించవచ్చు అనే అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ సిద్ధాంతాల యొక్క సాక్ష్యాల ఆధారంగా పరిస్థితులను సంఘటనలను వివరించేటటువంటి ప్రతిపాదనలు కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇక్కడ సంఘటనల మధ్య ఉండేటటువంటి పరస్పర సంబంధాలను సిద్ధాంతం అనేది విశదీకరిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి మౌలిక అంశాలను కనుక మనం ఒకసారి గమనిస్తే రెండు కానీ అంతకన్నా ఎక్కువగానే పరిశీలనలు కలుగజేస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. శాస్త్రీయ ఫలితాలను సమర్థవంతంగా వివరించేటటువంటి అంశాలుగా మనకి ఇక్కడ సిద్ధాంతాలను గురించి చెప్పుకుంటాం. అంటే ఏదైనా ఒక శాస్త్రీయ ఫలితం ఏ అంశం ఆధారంగా ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని వివరించే క్రమంలో సిద్ధాంతాలు మనకు అత్యధికంగా ఉపయోగపడతాయి. మరియు పరిశోధన యొక్క ఫలితాలను సమర్థవంతంగా వివరించేటటువంటి ఒక అంశంగా మనకి ఇక్కడ సిద్ధాంతాలు అనేవి ఉపయోగపడతాయి. తర్వాత కొన్ని సమయాల్లో అనువర్తనం కలిగి అంటే అప్లై చేసుకోదగి మౌలికమైనటువంటి అభిప్రాయాన్ని విస్తృతపరిచేటటువంటి కోణంలో కూడా మనం ఇక్కడ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ చూడవచ్చు. తర్వాత ఎలక్ట్రాన్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం గమనించినట్లయితే ఎలక్ట్రాన్ యొక్క ఉనికిని మనం కనుగొన్న తర్వాతనే విద్యుత్కు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలన్నింటినీ మనం ఇక్కడ వివరించడానికి ఒక ఆస్కారం ఏర్పడింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. దీని ఆధారంగానే వివిధ పదార్థాలలో ఏర్పడేటటువంటి ఉష్ణ ఫలితాలు కానివ్వండి, అయస్కాంత ఫలితాలు కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూలంకషంగా వివరించడానికి ఎలక్ట్రాన్ సిద్ధాంతం అనేది మనకు క్షుణ్ణంగా ఉపయోగపడింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఈ ఎలక్ట్రాన్ యొక్క పరిధి రసాయన శాస్త్రంలో రసాయన సంబంధము మరియు సంయోజనీయత అనేటటువంటి అంశాలను వివరించడానికి కూడా ఈ ఎలక్ట్రాన్ సిద్ధాంతం ఉపయోగపడింది. కాబట్టి భౌతిక శాస్త్రంలోని సిద్ధాంతాలన్నీ కూడా భౌతికపరమైనటువంటి దృగ్విషయాలను వివరించేటటువంటి క్రమంలో అత్యధికంగా ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత కొన్ని సందర్భాలలో ఈ సిద్ధాంతం అనేది దాని పరిధిలో సంకుచం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. తర్వాత అణుసిద్ధాంతం ప్రకారం పదార్థం అనేది అణుజాలంతో నిర్మితమైందని చెప్పేసి చెప్తుంది. కానీ ఎక్స్ కిరణ వివర్తనానికి సంబంధించినటువంటి పరిశోధనలు ఇక్కడ మౌలిక రసాయన స్ఫటికాలు అయానిక నిర్మాణాలు అని చెప్పేసి అనేటటువంటి అర్థాన్ని ఇక్కడ వివరిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ప్రతి పదార్థము అణుజాలంతోనే నిర్మితం కావట్లేదు. ఇవి కొన్ని సందర్భాలలో రసాయన స్ఫటికాలు అనేవి అయానిక నిర్మాణాలు లేదా అయాన్లతోటి ఏర్పడుతున్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇది మనకు అణు సిద్ధాంతం ద్వారా వచ్చినటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్తాం. తర్వాత దీనికి సంబంధించినటువంటి మరొక సిద్ధాంతంగా ఎక్స్ కిరణ వివర్తన సూత్రం అనేటటువంటిది లేదా వివర్తన సిద్ధాంతం అనేటటువంటిది మనకి ఇక్కడ ఉపయోగపడినటువంటి మరొక అంశంగా మనం ఇక్కడ చూడాలి. తర్వాత సిద్ధాంతాలు అనేవి క్రమానుగుణంగా ఉంటాయని
దీనిలో సరళమైనటువంటి సిద్ధాంతము ఒక సమగ్రమైనటువంటి సిద్ధాంతంలో ఒక భాగంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అంటే సింప్లిసిటీ అనేది ఇక్కడ కాంప్రిహెన్సివ్ మాడ్యూల్లో ఒక భాగంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. సరళమైనటువంటి సిద్ధాంతము సమగ్రమైనటువంటి సిద్ధాంతంలో ఒక పార్ట్గా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. సిద్ధాంతము, పరిశీలన లేదా ప్రయోగము వీటి మధ్య ఒకదానిపై మరొక దాని ప్రభావం అనేది విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి మూలంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. వీటి యొక్క పర్యవసానంగానే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పెక్కు అంశాలు వెలుగులోకి వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అయితే శాస్త్రంలో ఇదే అంతిమ సిద్ధాంతం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రం నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతము, సూర్యకేంద్రక సిద్ధాంతాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఆ సిద్ధాంతాలే మనకు అంతిమంగా పరిగణించబడక ఈ ఓరియంటేషన్లోనే మనకు కెప్లర్ గ్రహగమన నియమాలు వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా పరమాణు నిర్మాణానికి సంబంధించి పుచ్చకాయ నమూనా, ఈ రకమైనటువంటి నమూనాలతో పాటుగా ఇక్కడ ఆధునికమైనటువంటి భావనల ఆధారంగా వచ్చినటువంటి పరమాణు నిర్మాణాలు అధికంగా మనకు వివరించబడినాయి. కాబట్టి ఇక్కడ పుచ్చకాయ నమూనాతోటే పరమాణు నిర్మాణం ఆగిపోకుండా పలు మౌలికమైనటువంటి కణాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ఏ శాస్త్రజ్ఞునికి కూడా ఇతరులను ప్రశ్నించలేని అధికారం ఉండదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే ఒక శాస్త్రవేత్త చెప్పినటువంటి అంశాలే మనం గుడ్డిగా నమ్మటానికి వీల్లేదు. అవసరమైతే దానికి సంబంధించినటువంటి పరిశీలనకు సంబంధించిన వివరణలు మనం అడిగి తెలుసుకోవడంలో ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా శాస్త్రవేత్తలు చెప్పిందనే మనం పూర్తి స్థాయిలో నమ్మవలసినటువంటి అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ ప్రశ్నించేటటువంటి తత్వంలో భాగంగా దాన్ని అపోజ్ చేసేటటువంటి సమాచారాన్ని కూడా మనం అక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేసినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోబడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. భూకేంద్రక సిద్ధాంతం తప్పు అని నిరూపించడానికి కాను దానికి ఆధారమైనటువంటి మరికొన్ని అంశాలను అక్కడ పేర్కొన్న తర్వాతనే భూకేంద్ర సిద్ధాంతంలో లోపాలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ఈ లోపాలను సరిదిద్దుకునేటటువంటి క్రమంలో భాగంగానే మనకు వచ్చిన సిద్ధాంతంగా సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చెప్తాం. అంత మాత్రం చేత భూకేంద్రక సిద్ధాంతం ఇచ్చినటువంటి శాస్త్రవేత్త యొక్క కృషి అనేది తీసి పారివేయలేంది. తన యొక్క కృషి అప్పుడున్నటువంటి కాలం దృష్ట్యా కరెక్ట్గాను మరియు అందరూ కూడా దాన్ని ఆమోదయోగ్యం చేశారు. కాబట్టి ఆ శాస్త్రవేత్త యొక్క కృషిని మనం కించపరిచే అవకాశం లేదు, అవసరం అంతకన్నా లేదు. తర్వాత మెరుగైనటువంటి పరిశీలనలు, ఖచ్చితమైన ప్రయోగాలు, వీటి ద్వారా వచ్చినటువంటి ఫలితాలకు పాత సిద్ధాంతాలు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అంటే కాలక్రమంలో పరిశీలనలు చేసేటటువంటి క్రమంలో తీసుకునేటటువంటి ధోరణులు కానివ్వండి, ప్రక్రియలు కానివ్వండి నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి ఈ నూతన ప్రక్రియల ద్వారా సాధించినటువంటి అంశాలకు పాతగా అంటే గతంలో ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా సమాధానం చెప్పవలసి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అంత మాత్రం చేత కొత్త అంశాలు వచ్చినాయి కాబట్టి పాత సిద్ధాంతాలను వదిలివేయాలని ఏం లేదు. ఒకవేళ ఈ కొత్త అంశాలు కనుక పాత సిద్ధాంతం సరైన వివరణ ఇవ్వగలిగితే అప్పుడు కొత్త సిద్ధాంతాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి నూతన పరిశీలనలో భాగంగా ఒకవేళ అవసరమైనట్లయితే కొంత భాగంలో మార్పులు ప్రవేశపెట్టవలసి కూడా వస్తుంది. ఇక్కడ సూర్యకేంద్రక సిద్ధాంతం మరియు భూకేంద్రక సిద్ధాంతాలకు సంబంధించి వృత్తాకార కక్షలను వాళ్ళు అక్కడ ఇచ్చినటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ గ్రహ గమనాలకు సంబంధించినటువంటి మొట్టమొదటి నమూనాగా మనం 2000 సంవత్సరాల క్రితం అందించినటువంటి టాలమీకి సంబంధించిన భూకేంద్రక సిద్ధాంతాన్ని మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. అయితే భూకేంద్రక సిద్ధాంతం తప్పనేటటువంటి కోణంలో కోపర్నికస్ ఇచ్చినటువంటి సైద్ధాంతికమైనటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఈ భూకేంద్రక మరియు సూర్యకేంద్రక సిద్ధాంతంలోని మౌలికమైనటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత టైకో బ్రాహే అనేటటువంటి శాస్త్రవేత్త గ్రహచలనానికి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి అంశాలను పరిశీలించి కొన్ని కీలకమైనటువంటి సమాచారాన్ని మనకు అందించడం జరిగింది. అయితే టైకో బ్రాహే తన యొక్క పరిశీలన ఆధారంగా ఎటువంటి సైద్ధాంతికమైనటువంటి రూపాన్ని ఇవ్వలేకపోయాడు. కానీ టైకో బ్రాహే తర్వాత తన యొక్క శిష్యుడైనటువంటి కెప్లర్ ఈ దత్తాంశం యొక్క ఆధారంగానే ఒక సిద్ధాంతపరమైనటువంటి నియమాలను మనకు అందించడం జరిగింది. కెప్లర్, కోపర్నికస్ ఇచ్చినటువంటి వృత్తాకార కక్షల స్థానంలో దీర్ఘ వృత్తాకార కక్షలను ప్రవేశపెట్టినటువంటి మొదటి సైద్ధాంతిక నియమాలుగా మనం కెప్లర్ అందించినటువంటి గ్రహ గమన నియమాల గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంత మాత్రం చేత అంతకుముందు ఉన్నటువంటి కెప్లర్, కోపర్నికస్ యొక్క పరిశీలనలు వృధా అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చెప్పకూడదు. ఎందుకంటే ఈ పరిశీలనల యొక్క కొనసాగింపుగానే మనం ఇక్కడ
కెప్లర్ అందించినటువంటి గ్రహ గమన నియమాల గురించి చెప్పుకుంటాం. అంటే ఈ భూకేంద్రక సిద్ధాంతాలు మరియు సూర్యకేంద్రక సిద్ధాంతాలకు సంబంధించిన పరిశీలనలు లేకపోతే కెప్లర్కు సంబంధించినటువంటి నియమాలు అనేవి పూర్తిగా ఆధారరహితమైనటువంటి అంశాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ పరిశీలనలను రుజువు చేసేటటువంటి అంశాలు పాత సిద్ధాంతాలలో లేవు. కాబట్టి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఇక్కడ మనం రూపొందించుకున్నాం. అదేవిధంగా వృత్తాకార కక్షల స్థానంలో దీర్ఘవృత్తాకార కక్షలను పెట్టి కొంత మార్పుకు లోను చేసినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నియమము మరియు సూత్రానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి పరికల్పనలు కానీ సిద్ధాంతపు తుది నిర్ణయాలు కానీ ప్రయోగాత్మకంగా యథార్థాలుగా నిరూపితమైనప్పుడు వాటిని సూత్రాలుగా పరిగణించాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. పరికల్పన కానీ సిద్ధాంతపు తుది నిర్ణయం కానీ ప్రయోగాత్మకంగా వాటిని యథార్థాలుగా పరిగణించినప్పుడు మాత్రమే ఆయా పరికల్పనలు సూత్రస్థాయికి చేరుకుంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ రెండు యథార్థాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని లేదా వాటి మధ్యలో ఉండేటటువంటి స్వభావాన్ని నియమం అనేది వివరిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఒక కృత్యము లేదా తాత్వికత్వానికి ఆధారమైనటువంటి ఒక ప్రాథమిక సత్యాన్నే మనం ఇక్కడ సూత్రంగా పరిగణించాల్సి ఉంటుంది. రెండు యథార్థాల మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని వివరించేదానిగా మనం ఇక్కడ నియమాన్ని చూస్తాం. కృత్యము లేదా తార్కికత్వానికి ఆధారమైనటువంటి ఒక ప్రాథమిక సత్యంగా మనం ఇక్కడ సూత్రాన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ వైజ్ఞానిక విషయాలను సూత్రాలను మరియు నియమాలను అత్యంత ఉన్నత స్థాయికి చెందినటువంటి వైజ్ఞానిక విషయాంశాలుగా బోధించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు కనుక మనం పరిశీలించినట్లయితే విశ్వంలో ఉండేటటువంటి వివిధ ఖగోళ పదార్థాల మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని విశ్వ గురుత్వాకర్షణ నియమం వివరిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. సూర్యుని చుట్టూత గ్రహాలు ఎందుకు వాటి యొక్క నిర్ధారిత కక్షల్లో పరిభ్రమిస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని వివరించేటటువంటి క్రమంలో ఆవిష్కృతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతంగా ఇక్కడ విశ్వ గురుత్వాకర్షణ నియమం గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ దీర్ఘవృత్తాకార కక్షల్లో కానివ్వండి వృత్తాకార కక్షల్లో పరిభ్రమించాలన్నా వాటి మధ్యలో ఉండేటటువంటి ఆ సంబంధాన్ని మరియు వివిధ ఖగోళ వస్తువుల మధ్యలో ఏర్పడేటటువంటి ఆకర్షణ బలాల యొక్క స్వభావాల్ని కానీ వివరించేటటువంటి ఒక నియమంగా మనం ఇక్కడ గురుత్వాకర్షణ నియమాన్ని గురించి చెప్పుకుంటాం. అదేవిధంగా లోలక సూత్రాలు అనేవి ఏ అంశాల మీద ఆధారపడి ఉంటాయి అనేటటువంటి అంశంలో లోలక సూత్రాలు అనేవి మనకి ఇక్కడ ఎక్కువగా ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాన్ని చూడాలి. ఇవి లోలకం యొక్క పొడవు, గోళం యొక్క ఘనపరిమాణము, అదేవిధంగా ద్రవ్యరాశికి సంబంధించినటువంటి అంశాల యొక్క పరస్పర సంబంధాలను సూచిస్తుంది అనేటటువంటి అంశాన్ని, వాటి మధ్యలో ఉండేటటువంటి పరిమితులను కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలనేటటువంటి అంశాన్ని లోలక సూత్రాల ఆధారంగా మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ సంశ్లేషణాత్మక నిర్మాణంలో భాగంగా విజ్ఞాన సముపార్జనలో అన్వేషించేటటువంటి క్రమంలో శాస్త్రజ్ఞులు అవలంబించేటటువంటి పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు ఇవన్నీ కూడా ఈ శాస్త్రజ్ఞాన నిర్మాణంలో సంశ్లేషణాత్మక నిర్మాణంలో భాగంగా ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ శాస్త్రీయ అన్వేషణకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం ఒక గ్రాఫ్ రూపంలో చెప్పుకుంటే పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు అనేటటువంటి అంశాలు శాస్త్రీయ అన్వేషణకు పునాదులుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. శాస్త్రీయ ప్రక్రియలు మరియు ప్రక్రియ నైపుణ్యాలు శాస్త్రీయ విధానాన్ని సముపార్జించేటటువంటి సాధనాలుగా ఇక్కడ శాస్త్రీయ ప్రక్రియల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. వీటిని శాస్త్రీయ విజ్ఞానాన్ని సముపార్జించేటటువంటి ప్రధానమైనటువంటి సాధనాలుగా మనం ప్రక్రియల గురించి చెప్పుకోవాలి. ఇక్కడ ప్రక్రియలకు సంబంధించినటువంటి నైపుణ్యాల గురించి కనుక మనం పరిశీలించినట్లయితే వీటిని మౌఖిక ప్రక్రియలు, సమాకలన ప్రక్రియలు అనేటటువంటి పదజాలాలతో సూచిస్తాం. మౌఖిక ప్రక్రియలకు సంబంధించి పరిశీలించడం, కొలవడం, వర్గీకరించడం, పరిమాణీకరించడం, స్థలము, సమయము, సంబంధాలను ఉపయోగించడం, ఇక్కడ అవసరమైనటువంటి సందర్భాల్లో భావప్రసారం చేయడం, ప్రాగుక్తీకరించడం, విషయాలను రాబట్టడం మరియు కొన్ని ప్రామాణికమైనటువంటి అంశాలను నిర్ధారించేటటువంటి క్రమంలో వీటన్నిటిని మౌఖిక ప్రక్రియలకు సంబంధించినటువంటి నైపుణ్యాలుగా మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. సమాకలన ప్రక్రియలకు సంబంధించి చరాంశాలను నియంత్రించడము, అదేవిధంగా ఇచ్చినటువంటి దత్తాంశాన్ని వ్యాఖ్యానించడము, తర్వాత అవసరమైనటువంటి పరికల్పనను ప్రతిపాదించడము మరియు ప్రయోగం చేయడం అనేటటువంటి మొత్తం కూడా మనకి ఇక్కడ సమాకలన ప్రక్రియలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాము. సో దీంట్లో క్రింది వానిలో సమాకలన ప్రక్రియగా
పరిగణించబడేది ఏది లేదా పరిగణించబడనిది ఏది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పరిశీలన, కొలవడం, వర్గీకరించడం, చరాంశాలను నియంత్రించడం, వీటిలో మౌఖిక ప్రక్రియగా పరిగణించబడనిది ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్లను ఫ్రేమ్ చేసుకోవచ్చు. కాబట్టి వీటిని జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ మౌలిక ప్రక్రియలకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని కనుక మనం చూసినట్లయితే దీంట్లో మొట్టమొదటిగా మనం పరిశీలన అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. పరిశీలన అనేది శాస్త్రీయ నైపుణ్యాల్లో చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశంగా ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి మానవుడు చనిపోయే వరకు కూడా అనేక రకమైనటువంటి పరిశీలనలు చేసి తదనుగుణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఈ రకమైనటువంటి జ్ఞాన సముపార్జనలో తనకు ఈ జ్ఞానేంద్రియాలు అనేటివి ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ పరిశీలించేటటువంటి క్రమంలో మనకు తోడ్పడేటటువంటి ముఖ్యమైనటువంటి అవయవాలుగా పంచేంద్రియాలు మనం ఇక్కడ పరిగణిస్తాం. మరికొన్ని అంశాలు కనుక మనం చూసినట్లయితే కొలవడం అనేది మరొక మౌలిక ప్రక్రియగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాకుండా నిత్య జీవితంలో కూడా కొలవడం అనేది ఒక పునాదిగా ఏర్పడింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ కొలవడానికి సంబంధించినటువంటి అంశాల ఆధారంగానే పలు దైనందిన జీవితంలోని అంశాలు ముడిపడి ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఉదాహరణకు ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్ళేటటువంటి క్రమంలో వాటి మధ్య దూరాన్ని బేరీజు వేసుకొని మనం ప్రయాణించేటటువంటి వాహనం యొక్క రకాన్ని మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. స్వల్ప దూరాలకు అవసరమైతే నడుచుకుంటూ వెళ్తాం. దానికి మించినటువంటి దూరానికి సైకిల్ మీద వెళ్ళేటటువంటి అవకాశాలను పరిగణించవచ్చు. దాన్ని మించినటువంటి దూరాలకు వెహికల్స్ ద్వారా లేదా మోటార్ బైకుల ద్వారా వెళ్ళేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించవచ్చు. సుదూరాలకు ప్రయాణించాల్సి వస్తే ఇక్కడ రైలు, బస్సు మరియు విమానాల వంటి వాటి ద్వారా కూడా మనం ప్రయాణించగలుగుతాం. కాబట్టి ఈ కొలతల యొక్క అవసరాలు మనకు దైనందిన జీవితంలో ఎక్కువగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జీవరాశులను వర్గీకరించేటటువంటి క్రమంలో కూడా ఇక్కడ మౌలిక ప్రక్రియలు మనం ఇక్కడ చూస్తాం. ప్రకృతిలోని జీవరాశులను ఇక్కడ వృక్ష మరియు జంతు జీవజాలాలుగా మనం ఇక్కడ వర్గీకరించుకుంటాం. అదేవిధంగా మూలకాలను మరియు ఇతర పదార్థాలను వాటి మధ్య ఉన్నటువంటి పోలికలు మరియు తేడాలను బట్టి సమూహాలుగా లేదా గ్రూపులుగా విభజించేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ వర్గీకరణాన్ని చూస్తాం. పదార్థాలకు సంబంధించి విద్యుత్ ప్రవాహం ఆధారంగా బంధకాలు, వాహకాలు, అర్ధవాహకాలుగా మనం పరిగణిస్తే ఇక్కడ అయస్కాంతత్వం ఆధారంగా అయస్కాంత పదార్థాలని, అనయస్కాంత పదార్థాలని, అదేవిధంగా పారా, డయా, ఫెర్రో అయస్కాంత పదార్థాలుగా మనం విభజించుకున్నటువంటి అంశాలు విజ్ఞాన శాస్త్రపు అంశాలలో భాగంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. మొక్కలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలని, అదేవిధంగా ఫలాలను ఇచ్చేటటువంటి మొక్కలు వివిధ రకాలుగా మనం ఇక్కడ వర్గీకరించుకున్నాం. అదేవిధంగా నేల మీద పాకేటటువంటి తీగలుగా, చిన్న చిన్న మొక్కలుగా, పొదలుగా, గుల్మాలుగా, పెద్ద పెద్ద వృక్షాలుగా మనం ఇక్కడ పరిగణించుకున్నాం. కాబట్టి వీటి మధ్యలో ఉండేటటువంటి పోలికలు, తేడాల ఆధారంగా వాటిని ఒక సమూహంగా రూపొందించేటటువంటి క్రమంలో వర్గీకరణ అనేది మనకు అత్యధికంగా ఉపయోగపడుతుంది. మరొక ముఖ్యమైనటువంటి అంశంగా పరిమాణీకరించడం అనేటటువంటి అంశాన్ని చూస్తాం. సరి అయినటువంటి పరికరాలను ఉపయోగించి వివిధ భౌతిక రాశులను ఖచ్చితంగా కొలిచి వాటిని నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలను సంఖ్యాపరంగా ఇచ్చేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ పరిమాణీకరించడం అంటాం. బియ్యంకి సంబంధించినటువంటి భావనలు కనుక చూసినట్లయితే దుకాణానికి వెళ్ళి బియ్యాన్ని ఇవ్వండి అనేటటువంటి ఓరియంటేషన్లో అక్కడ ఖచ్చితమైనటువంటి అర్థము లేదా భావప్రసారం అనేది జరగదు. దాని యొక్క క్వాంటిటీకి సంబంధించి ఎంత క్వాంటిటీ కావాలనేటటువంటి ఓరియంటేషన్లోనే మనకు అక్కడ అవసరం అవుతుంది. కాబట్టి అక్కడ 4 కేజీలు 5 కేజీలు అనేటటువంటిది సంఖ్యాత్మక భావనను అదేవిధంగా కొలవదగినటువంటి భావనను మనకు అందిస్తుంది. కాబట్టి పూర్తి భావ ప్రసారం అక్కడ అందజేయబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. తర్వాత సమయము మరియు స్థలాలకు మధ్య సంబంధానికి సంబంధించినటువంటి అంశాలు కనుక చూస్తే ఒక ప్రదేశము భౌగోళికంగా ఏ విధంగా ఉంది అనే ఓరియంటేషన్లో దాని యొక్క సమయాన్ని మరియు స్థలాలకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా ఉష్ణమండల ఏరియాలో ఉన్నట్లయితే దాంట్లో వర్షపాతం తక్కువగా ఉంటుందని, ఇక్కడ కాలాన్ని బట్టి వర్షపాతం మరియు ఉష్ణోగ్రతలు మారుతున్నాయనేటటువంటి విశ్లేషణ మనం చేయవచ్చు. అదేవిధంగా ఒక ప్రదేశంలో పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలు, వర్షపాతాలు కూడా కాలంతో పాటు మారుతుంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరీజు వేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత మార్పులలో ఈ వర్షపాతము, శీతోష్ణ స్థితి అనేవి కూడా ఇక్కడ మనకు క్రూషియల్గా మారుతున్నాయనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. తర్వాత భావ ప్రసారానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ప్రకృతిలో చూసినటువంటి విషయాలను
లేదా ఒక వ్యక్తి చేసినటువంటి ప్రయోగాలను స్పష్టంగా చెప్పగలగడం, వివరించగలగడం మరియు చర్చించడము, అవసరమైనటువంటి అంశాలను రాయడము, ప్రశ్నించేటటువంటి క్రమంలో మనకిక్కడ భావప్రసారం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఒక వ్యక్తి చేసినటువంటి పరిశీలనలు తగు భావప్రసారం ద్వారా సమాజానికి అందించినప్పుడే ఆయా అంశాలు ఇతరులు కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకునేటటువంటి క్రమంలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ భావ ప్రసారం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ విశిష్టమైనటువంటి ఒక అంశాన్ని కనుక చూసినట్లయితే ఐన్స్టీన్ చేసినటువంటి ఒక 3 పరిశోధన పత్రాలను కనుక మనం గమనిస్తే తను ఫోటో విద్యుత్ ఫలితము మరియు బ్రౌనియన్ చలనము మరియు సాపేక్షత సిద్ధాంతం అనేటటువంటి ఒక 3 పరిశోధన పత్రాలను అందించడం జరిగింది. ఈ పరిశోధన పత్రాల్లో తన యొక్క భావ ప్రసారం అనేది మిగిలిన సమాజానికి అందించిన తర్వాత దానికి సంబంధించిన అంశాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా పరస్పరం ఆమోదయోగ్యంగా మారి అందరికీ అందుబాటులో వచ్చినటువంటి అంశాలను మనం ఇక్కడ గమనించుకోవచ్చు. తర్వాత ఈ రకమైనటువంటి పరిశీలనలే ఎంతోమంది శాస్త్రవేత్తలు అనేక గ్రంథాలను రచించి వారి యొక్క పరిశోధనల యొక్క ఫలితాలను ఎక్కువగా సమాజానికి అందించి తద్వారా మానవ జాతికి ఎన్నో మేలు చేసినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. న్యూటన్ మహాశయుడు అందించినటువంటి ప్రిన్సిపీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేటటువంటి గ్రంథము, అదేవిధంగా గెలీలియో రచించినటువంటి డైలాగ్ ఆన్ ద 2 చీఫ్ వరల్డ్ సిస్టమ్స్ అనేటటువంటి అంశాలు కూడా గ్రంథ రూపంలో ఈ భావప్రసారమైన అనేటటువంటి అంశాన్ని బేరీజు వేసుకొని సమాజానికి ఆయా అంశాలను వివరించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. మరొక అంశంగా మనం ఇక్కడ ప్రాగుక్తీకరించడం అనేటటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం. అందుబాటులో ఉన్నటువంటి పరిశీలనలు, పరిస్థితులు, సమాచారం దృష్ట్యా నిలకడగా ఉండేటటువంటి ఫలితాలను ముందుగా ఊహించేటటువంటి ఒక ధర్మాన్ని మనం ఇక్కడ ప్రాగుక్తీకరించడము అంటాం. అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని బేరీజు వేసుకొని ఒక నిలకడైనటువంటి ఫలితాన్ని కనుక మనం ముందే ఊహించినట్లయితే దాన్నే ప్రాగుక్తీకరించడము అని చెప్పేసి అని అంటాం. ఇక్కడ ఒక ప్రదేశంలో ఉండేటటువంటి వర్షపాతానికి సంబంధించినటువంటి పరిశీలన తీసుకొని 10 ఏళ్ల సమాచారాన్ని దగ్గర పెట్టుకున్నట్లయితే అక్కడ ఏ మాసంలో అత్యధికంగా వర్షపాతం ఉండబోతోంది అనేటటువంటి అంశాలని ముందుగానే ఊహించుకోవచ్చు. తర్వాత అక్కడ గరిష్టంగా ఎంత వర్షపాతం సంభవించబోతోంది అనేటటువంటి అంశాన్ని ఈ 10 ఏళ్ల సమాచారాన్ని నుంచి క్రోడీకరించగలిగితే దాన్ని మనం ఖచ్చితంగానే ముందుగానే ఊహించవచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం పరిశీలించవచ్చు. మరియు మరి ఒక మౌలిక ప్రక్రియగా మనం ఇక్కడ నిర్ధారించడము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అనేక పరిశీలనల ఆధారంగా ఒక శాస్త్రీయ ఫలితాన్ని చెప్పేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ నిర్ధారించడం అనేటటువంటి అంశాన్ని చెప్పుకుంటాం. పరిశీలన చేసిన తర్వాత ఒక శాస్త్రీయ ఫలితాన్ని అందించడాన్ని మనం ఇక్కడ నిర్ధారించడంగా చెప్పుకుంటాం. దీంట్లో భాగంగా కొన్ని ప్రక్రియల గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాం. వీటిని సమాకలన ప్రక్రియలు, ఇంటిగ్రేషన్ ప్రక్రియలుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సమాకలన ప్రక్రియలో భాగంగా చరరాశులను నియంత్రించడము అనేటటువంటిది. ఇక్కడ చరరాశులు అనేటటువంటి అంశాలు కనుక చూసినట్లయితే పరస్పరం మారడానికి అనుగుణంగా ఉండేటటువంటి అంశాలు మనం చరరాశులుగా చెప్పుకుంటాం. వాయువుల యొక్క ధర్మాలు, పీడనము మరియు ఘనపరిమాణము, ఉష్ణోగ్రత వంటి అంశాల ఆధారంగా ప్రభావితం చేయబడతాయి. కాబట్టి ఈ వాయువుల యొక్క ధర్మాలు ఆయా అంశాల ఆధారంగా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలను వివరించే క్రమంలో పీడనము, ఘనపరిమాణం మరియు ఉష్ణోగ్రతలు అనేవి కీలకంగా ఉంటాయి మరియు ఇవి పరస్పరం మార్పులకు గురి అవుతాయి. కాబట్టి వీటిని మార్చడం ద్వారా మనం వాయువుల యొక్క ధర్మాలను కూడా మార్చవచ్చు. కాబట్టి ఈ క్రమంలో పీడనము, ఘనపరిమాణం మరియు ఉష్ణోగ్రతలను చరరాశులుగా మనం ఇక్కడ భావిస్తాం. వాయువులలో పీడనానికి మరియు ఘనపరిమాణానికి మధ్య గల సంబంధాన్ని కనుక వివరించేటటువంటి క్రమంలో అక్కడ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ సందర్భంలో ఉష్ణోగ్రత అనేది స్థిరరాశిగా పరిగణించబడుతుంది. అదేవిధంగా పీడనము మరియు ఘనపరిమాణం అనేవి చరరాశులుగా మారబడతాయి అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఘనపరిమాణాన్ని స్థిరంగా ఉంచేటటువంటి క్రమంలో పీడనం, ఉష్ణోగ్రతల మధ్య సంబంధం కనుక్కోవచ్చు. ఈ క్రమంలో పీడనం మరియు ఉష్ణోగ్రతలు అనేవి చరరాశులుగా పరిగణించబడతాయి. ఘనపరిమాణం అనేది స్థిరరాశిగా మనం ఇక్కడ పరిగణిస్తాం. అదేవిధంగా సామాన్య లోలకం యొక్క పొడవును స్థిరంగా ఉంచి పొడవుకు, గోళం యొక్క ద్రవ్యరాశి, పదార్థము, ఆ కంపన పరిమితులకు సంబంధించినటువంటి సంబంధాలను ఇక్కడ మనం కనుక్కోవచ్చు. కాబట్టి ఈ సందర్భంలో లోలకం పొడవు అనేది స్థిరరాశిగా పరిగణించబడుతుంది. లోలకం యొక్క పొడవు, గోళం యొక్క ద్రవ్యరాశి, పదార్థం యొక్క రకము మరియు కంపన పరిమితులు అనేవి ఇక్కడ చరరాశులుగా మారేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ చరరాశులను నియంత్రించి చేసినటువంటి ప్రయోగాల ఆధారంగా
కొన్ని రకాలైనటువంటి నియమాలు సూత్రాలను మనకు అందించబడ్డాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ రకమైనటువంటి సూత్రాలు నియమాలని మనం బాయిల్, చార్లెస్ అందించినటువంటి నియమాలు మరియు సామాన్య లోలక సూత్రాలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ దత్తాంశ వ్యాఖ్యానానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక విషయము లేదా సమాచారానికి లేదా సమస్యకు సంబంధించినటువంటి అందుబాటులో ఉన్న సమాచారాన్ని మనం ఇక్కడ దత్తాంశంగా పరిగణిస్తాం. ఈ దత్తాంశాన్ని ఆధారంగా చేసుకునే ఒక విషయానికి లేదా సమస్యకు ఉండేటటువంటి ఆ పరిష్కార మార్గాలను గమనించుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇక్కడ సేకరించినటువంటి సమాచారాన్ని గణాంకాల రూపంలో నమోదు చేసుకోవడం ద్వారా వాటిని క్రమబద్ధీకరించడం లేదా వాటిని వ్యాఖ్యానించేటటువంటి క్రమంలో భాగంగా వివిధ రకాలైనటువంటి పట్టికలలో నమోదు చేసుకోవడం, అదేవిధంగా ఆ దత్తాంశాన్ని గ్రాఫ్ల రూపంలో రీప్రొడ్యూస్ చేసుకోవడం అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించుకోవాలి. దత్తాంశాన్ని వ్యాఖ్యానించేటటువంటి క్రమంలో ఇక్కడ పట్టికలలో లేదా గ్రాఫుల్లో ఉండేటటువంటి సమాచారం అనేది మనకు అత్యధికంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం బేరీజు వేసుకోవాలి. ఈ రకంగా శాస్త్రీయ వైఖరులు మరియు జ్ఞానాత్మకమైనటువంటి వైఖరులకు సంబంధించినటువంటి ప్రాయోగిక వైఖరులకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే దాంట్లో ఉండేటటువంటి కీలకమైనటువంటి పదజాలాల మీద ఎక్కువగా మనకు అంశాలు వచ్చేటటువంటి దాఖలాలు మనకు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వివిధ రూపాల్లో ఉండేటటువంటి దత్తాంశాన్ని విశ్లేషించేటటువంటి ఒక క్రమాన్ని మనం ఇక్కడ దత్తాంశ వ్యాఖ్యానంగా చెప్పుకుంటాం. ఈ దత్తాంశ వ్యాఖ్యానంలో గ్రాఫ్లు మరియు పట్టికలు అనేవి మనకు ఎక్కువగా ఉపయోగపడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా పరికల్పనకు సంబంధించినటువంటి ప్రతిపాదన కనుక మనం పరిశీలించినట్లయితే ఏదైనా ఒక సంఘటనకి జరగడానికి అనుకూలంగా ఉన్నటువంటి కారణాలను వివరించేటటువంటి ఒక ఊహను మనం ఇక్కడ పరికల్పనగా చెప్పుకుంటాం. ఈ పరికల్పన అనేది హేతుబద్ధంగా ఉండాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి. ఆధారరహితమైనటువంటి అంశాలుగా ఇక్కడ ఈ పరికల్పనలు ఉండరాదు అనేటటువంటి అంశాన్ని మనం ఆల్రెడీ గమనించినాం. ఇక్కడ పరికల్పన అనేది ఒక ముఖ్య శాస్త్ర ఫలితంగా కూడా వివరించున్నాం కాబట్టి ఇక్కడ ప్రయోగం చేసేటటువంటి క్రమంలో పరికల్పనలు అనేవి అత్యధికంగా ఉపయోగపడేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ప్రయోగం యొక్క దిశను నిర్ధారించే క్రమంలో పరికల్పనలు ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాన్ని మనం పరికల్పనల యొక్క విధులు మరియు లక్ష్యాలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా చెప్పుకున్నాం. ప్రయోగం అంటే ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితమైనటువంటి లేదా సరైన పరికరాలతో స్వయంగా వివరించేటటువంటి ఒక ప్రక్రియగానే మనం ఇక్కడ చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి నిర్ధారణ, కొలవడము, రీడింగులు తీసుకోవడం ఇటువంటి ప్రక్రియలన్నింటినీ కూడా ప్రయోగానికి సంబంధించినటువంటి ఒక సంయుక్త ప్రక్రియగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే ఏదైనా ఒక పరికరంతో స్వయంగా నిరూపించడము, నిర్ధారించడము, కొలవడము, ఆ పరికరం ఆధారంగా రీడింగులు తీసుకోవడం మరియు సరైనటువంటి పరికల్పనలు చేయడం, వాటిని నిర్ధారించడం, ఇలా అన్ని ప్రక్రియల యొక్క సమూహంగానే మనం ఇక్కడ ఆ ప్రయోగాన్ని గురించి చెప్పుకుంటాం. సో ఈ రకమైనటువంటి వైఖరుల ఆధారంగా విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అనేది మనకు డిజైన్ చేయబడింది కాబట్టి ఇక్కడ ఈ ప్రయోగం చేయడము, పరికల్పన చేయడంలో ఉన్నటువంటి వివిధ దశలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా శాస్త్రీయ నిర్మాణానికి సంబంధించినటువంటి మౌలిక అంశాలు అవి వేటి మీద డిపెండ్ అయి ఉన్నాయి, తర్వాత శాస్త్రీయ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు అయినవేవి లేదా కానివేవి, పరికల్పనలకు సంబంధించినటువంటి ప్రాథమిక విధులుగా వేటిని పేర్కొంటాం మరియు వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా చేంజ్ అవుతాయనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ మొత్తం చూసుకున్నాం. తర్వాత సమాకలన ప్రక్రియలకు సంబంధించినటువంటి మౌలిక అంశాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత మౌలిక ప్రక్రియలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటి ఓరియంటేషన్లోనూ మనం ఇక్కడ సమస్తమైనటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూసుకున్నాం. కాబట్టి మౌలిక ప్రక్రియలకు సంబంధించినటువంటి అంశాలు ఏవి లేదా సాధారణ ప్రక్రియలకు సంబంధించినటువంటి ఈ ప్రక్రియలను వేటివేటిగా మనం ఇక్కడ పరిగణిస్తామనేటటువంటి అంశంలో కూడా మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా భావ ప్రసారం అనేది సమాకలన ప్రక్రియ కిందికి వస్తుందా లేదా మౌలిక ప్రక్రియ కిందకి వస్తుందా అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు గతంలో చాలాసార్లు అడగడం జరిగింది కాబట్టి దీంట్లో ఉండేటటువంటి స్వల్పమైనటువంటి వేరియేషన్ల ఆధారంగా కూడా మనం ఇక్కడ ఆయా ప్రశ్నల యొక్క సరళిని కూడా మనం ఇక్కడ ఊహించవచ్చు. సిద్ధాంతాలకు సంబంధించి, పరికల్పనలకు సంబంధించి, ప్రయోగాలకు సంబంధించి వీటి మధ్యలో ఉన్నటువంటి మౌలిక సంబంధాల మీద కూడా మనం ఇక్కడ కీలకమైనటువంటి అవగాహనను ఉంచుకోవడం అవసరం. కాబట్టి ఆయా ప్రాథమిక అంశాలు ఒకదానిని మరొకటి ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, అదేవిధంగా ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి ఇది ప్రకల్పన కిందికి వస్తుందా లేదా సైద్ధాంతికపరమైనటువంటి అంశంగా వస్తుందా మరియు ప్రయోగపూర్వకంగా నిర్వచింపదగినదా లేదా అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ఈ ఏరియాలో క్వశ్చన్లను ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి స్వభావము అర్థ వివరణలకు సంబంధించి పలు కీలకమైనటువంటి అంశాల్లో భాగంగా విజ్ఞాన శాస్త్ర నిర్మాణం ఏ విధంగా ఉంది, దానిలో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి భావనలు ఏవి, వాటిలో ఉండేటటువంటి స్వల్పమైనటువంటి వేరియేషన్ల ఆధారంగా ప్రశ్నల సరళి ఏ విధంగా ఉండబోతోందో ఒక రకమైనటువంటి అంచనా వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అన్ని మౌలికమైనటువంటి ప్రశ్నలను గమనిస్తూ దీనికి సంబంధించి సమాధానాలను గుర్తించడం ద్వారా ఈ ఏరియా నుంచి మనం అత్యధికమైనటువంటి ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేస్తూ వాటికి ఖచ్చితమైనటువంటి సమాధానాలను గుర్తించగలుగుతూ దానికి సంబంధించినటువంటి మార్కులను కూడా అదే రీతిలో పొందగలిగి ఉద్యోగానికి ఇవే మనకు సోపానాలుగా ఉపయోగపడతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.